రమ్మన్నది. వచ్చి అట్లా బెంచ్లు ఉంటాయి. నేను సెకండ్ బెంచ్లో ఫస్ట్ రోలో కూర్చున్నా. ఫస్ట్ రోలో సెకండ్ బెంచ్లో ఫస్ట్ సీట్లో కూర్చున్నా. కూర్చుంటే అంత అయిపోయింది. అది ఏంటంటే మేము ఐఐటిఎన్స్ కాబట్టి ఐఐటిఎన్స్ గురించి చెప్పారు. అది ఐఐటి జీ మెయిన్ అది వెబ్సైట్ ఉంటుంది కదా. అప్పుడులో ఐఐటికి పెద్ద ఐఐటి ఉంటుంది చూడు, అక్కడికి వచ్చిన ఇది లార్జెస్ట్ క్వశ్చన్ డాడీ. దాన్ని ఇప్పుడే చెప్పిండ. ఇప్పుడే అంటే ఐఐటి ఉంటుంది చూడు, అప్పటిది అంటే సంగారెడ్డిలో ఐఐటి ఇన్స్టిట్యూట్ ఉందా, ఆ ఇన్స్టిట్యూట్లో ఒక ఐఐటి ఎగ్జామ్ హార్డ్ లెవెల్ది 5th క్లాస్ ఐఐటికి ఇచ్చింది మాకు. మా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఒక్క ముక్క రాదు. ఒక్క ముక్క అంటే వచ్చు, బాగానే వచ్చు. అయితే క్వశ్చన్ ఇచ్చింది, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది సైడ్కి వచ్చాయి ఇలా అని. నాకు ఏమో తెలియదు కానీ మంచిగా అర్థమైంది. క్వశ్చన్ అడిగిండు. అయితే క్వశ్చన్ అయితే ఏమని అందరు కరెక్ట్ చెప్పారు. నేను చెప్పిన B1 వస్తే అందరు మూవ్ అయిపోయినాయి. 100 మెంబర్స్. ఓరియంటేషన్ అంటే తెలుసు కదా. అయితే ఉంటే నేను లేచి ఆన్సర్ చెప్పిన. అయితే వెరీ గుడ్ అని అన్నాడు అందరు. అయితే మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ నేను ఆన్సర్ చెప్పిన. అయితే మళ్ళీ అప్రిషియేషన్ చేసి వైస్ ప్రిన్సిపల్ ఉంది కదా, అయితే వాడిని పేరు ఏం పేరు అని అన్నాడు. అయితే నా పేరు టెస్సీ అంటే టెస్సీ నువ్వేనా అంటే వామ్మ ఈయనకెట్లా తెలుసా నేను అంత ఫేమస్ అయినా మస్తు షాక్ తెలుసు. అప్పుడు నా వల్లనే అంటే మార్క్స్ వేసిండు 5th ఐఐటి వాళ్ళు. నా వల్లనే అంటే హాఫ్ ఆన్సర్ నేనే చెప్పేసిన. అసలు వాళ్ళు కొత్త లేదు. ఇట్లా 700 మెంబర్స్లో 100 మెంబర్స్లో ఇట్లా వంగి చేస్తూనే ఉన్నారు. కానీ వస్తలే, నోరు మూసుకున్నారు. నేను ఒకసారి చెప్పిన కరెక్ట్ కదా నాకు అర్థమైంది. చెప్తే అబ్బా కరెక్ట్ అన్నారు. ఏమో సంతోషం వేసింది తెలుసు. నా వల్ల అసలు 5th ఐఐటి గర్ల్స్కి మార్క్ వచ్చింది తెలుసా. 2 అంటే 2 ఇచ్చిర్రు. ఆ 2 నేనే చెప్పేసిన. టెస్సీ నువ్వా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని అప్రిషియేషన్ చేసేది ఇంత బాగా. అసలు దాని తర్వాత సరే ఉన్న ఇజ్జత్ కాపాడుకున్నామంటే టెస్సీ స్టేరియట్ మస్తు డబ్బు వచ్చింది. నేను టీచర్ వైపు ఇట్లా చూస్తే కోపంగా చూస్తుంది అంతే.